సైదాపురం పంచాయతీ పరిధిలో వెలసిన సిద్ధలయ క్షేత్రం ఆవరణంలో సాయిబాబా ఆలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించారు. ఈ ఆలయంలో బాబా విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ఠ 3 రోజులు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, రక్షాబంధనం, అగ్ని ప్రత్యక్ష, దీక్షా హోమం, మృతువు గ్రహణం నిర్వహించినట్లు చెప్పారు. రెండవ రోజు స్వామివారి యంత్రములకు రుద్రాభిషేకం, స్వామివారి విగ్రహానికి ధన్యాదివాసం, అనంతరం లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం జరిపించామన్నారు. మూడవ రోజు యంత్ర ప్రతిష్ఠ, సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిబాబు, అరుణ, బొగ్గు కృష్ణయ్య, కామేశ్వరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సిద్ధుల కోన అనేటటువంటి ఈ క్షేత్రములో శ్రీ సద్గురు సాయినాథ స్వామి వారి దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. మరి మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ సిద్ధ రాఘవయ్య గారి వారి కుటుంబ సభ్యుల మంత్రి గారు, మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష్మీ పద్మావతి వారి ధర్మపత్ని మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయ నిర్మాణము ఎంతో సర్వాంగ సుందరంగా దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. తదుపరి నిన్నటి నుండి శ్రీ సద్గురు సాయినాథ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. మరి నిన్నటి రోజు గణపతి పూజ, స్వస్తివాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము మరియు మంటపారాధన, రక్షాబంధనము, యాగశాల ప్రవేశము ఈ కార్యక్రమాలు. నిన్నటి రోజు సాయంకాలము మృత్సంగ్రహణము, అంకురారోపణము, అగ్ని ప్రతిష్ఠ, దీక్షా హోమము, జలాధివాసము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిన్నటి రోజు జరిగాయి. మరి ఈరోజు స్వామివారి అనుగ్రహము చేత ఈరోజు స్వామివారికి ఉదయాన్నే యంత్రములకు రుద్రాభిషేకము, మరి స్వామివారి విగ్రహములకు ధాన్యాధివాసము, తదుపరి లక్ష్మీ గణపతి హోమము, రుద్ర స్వాహాకార హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, ఆవాహిత దేవతా హోమాలన్నీ కూడా ఈరోజు ఉదయం నుండి ప్రారంభమయ్యాయి. మరి ఈరోజు సాయంకాలము విశేషంగా మహాస్నపనము అనే విశేషమైన అభిషేక కార్యక్రమం ఈరోజు సాయంకాలం జరుగుతుంది. తదుపరి పుష్పాధివాసము, శయ్యాధివాసము ఈ కార్యక్రమాలను కూడా ఈరోజు జరుగుతాయి. ఇక రేపటి